హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా అందరికీ కూడా విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మరోసారి మనందరి తరపున వేడుకుంటున్నాను అమ్మవారిని. ఇగోండి, ఈరోజు మనకి అమ్మవారికి నైవేద్యంగా సేమియా పాయసం చేద్దామని అనుకున్నాను. అందుకోసం ముందుగా ఏంటంటే ఇదిగోండి, కిస్మిస్లు, యాలకులు, బాదం పప్పు, సేమియా పాలు రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఏంటంటే మామూలుగా అయితే ముందు మనం ఏం చేస్తామంటే కొంచెం నేతిలో బాదం పప్పు, కిస్మిస్లు, కొంచెం జీడిపప్పు ముందుగానే వేయించాను. జీడిపప్పు, బాదం పప్పు, జీడిపప్పు వేయించి పెట్టుకుంటామండి. యాలకులు కూడా మనం కొంచెం పంచదార వేసి, మనకు తెలుసు కదా, పొడి చేసి పెట్టుకుంటాం. తర్వాత అయితే మామూలుగా మనం ఏం చేస్తామంటే సేమియా పాయసం చేసేటప్పుడు సాధారణంగా మన అందరం చేసిన చాలామంది అంటే మనం సాధారణంగా చేసుకునే పద్ధతి ఏంటంటే పాలు కొంచెం నీళ్లు వేసి మనము కాగిన తర్వాత అవి బాగా కాగుతున్నప్పుడు సేమియా వేస్తాము. అయితే సేమియా ఒక్కొక్కసారి అలా వేసినప్పుడు కొంచెం పాలు కొంచెం విరిగినట్టుగా కానీ కొంచెము అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఎప్పుడూ కూడా ముందుగా ఈ బాదం పప్పు, కిస్మిస్లు, జీడిపప్పు నేతిలో మనం ఏంటంటే పాలు ముందుగానే కాచి పెట్టుకుంటామండి. పాలు కాచి పెట్టుకున్నవి ఆ ఉడికిన తర్వాత ఆ సేమియాలో వేసి కలుపుతానండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే అసలు ఇంకా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత పాలు కూడా సేమియాకి బాగా పడతాయి. తర్వాత కానీ లేదంటే ఇంకా ఏం అవకాశం ఉండదండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా దయచేసి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం సేమియా మనం చల్లారిన తర్వాత ఈ కాచిన పాలు వేడి కలుపుతాం కాబట్టి ఈ సేమియాకి బాగా ఈ పాలు పట్టుకుంటాయండి. పట్టుకోవటం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అది ఈరోజు నేను అమ్మవారికి ఈ రకంగా తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నానండి. మరి ఇది ఈ రకంగా నేను చేసిన సేమియా మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. దయచేసి మీరు కూడా ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా, బాదము, జీడిపప్పు, అదేవిధంగా మనం కిస్మిస్ పళ్ళు ముందుగా వేయించి పెట్టుకుంటాం కదా నేతిలో, అవి సేమియా ఉడుకుతున్నప్పుడు వేస్తాము. ఉడికిన తర్వాత సేమియా కొంచెం మనకు తెలుస్తుంది కదా, ఉడికిన తర్వాత కిందకి దించేస్తామండి. దించిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లబడాలి. చల్లబడిన తర్వాత ముందుగా మనం కాచి ఉంచుకుంటాం కదండి పాలు, ఆ పాలు 10 నిమిషాలు చల్లబడిన తర్వాత ఆ పాలు ఈ సేమియాలో కలుపుతామండి. ఇలాగా కలిపిన తర్వాత చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. మనకి పాలు చాలా బాగా ఏమైనా అవుతాయనే బెంగ ఉండదు. తర్వాత ఏంటంటే చాలా బాగుంటుందండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే సేమియాకి పాలు బాగా పడతాయి. పట్టడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మనం దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా బాగుందని మీరే అంటారు. ఎప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఈ పద్ధతి నాకు చాలా నచ్చింది. కాబట్టి దయచేసి మీరు కూడా ఇలా చేస్తారని మరి కోరుకుంటున్నాను మీ అందరినీ. రోజుకి ఒక నైవేద్యం పెట్టుకుంటాం కదా అమ్మవారికి. అలాగే మీరు కూడా ఏ రకమైన నైవేద్యాలు పెట్టుకున్నారో, ఎలా చేశారో అది కూడా కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయమని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అదేవిధంగా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.